హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి క్వశ్చన్ నంబర్ 11, ఫైండ్ ద కరెంట్ ఐఎక్స్. ఈ 100 ఓమ్స్లోకి ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ ఐఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. ఈ క్వశ్చన్ని ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ వాళ్ళకి 2016 ఇయర్లో 2 మార్క్స్కి ఇచ్చారు. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్నటువంటి ఈ నోడ్ దగ్గర ఎప్పుడైనా కానీ ఎంటర్ అయ్యే కరెంటు, లీవ్ అయ్యే కరెంట్స్ని యాడ్ చేస్తే రిజల్ట్ 0 రావాలి. లేదా ఈ నోడ్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంట్స్, ఈ నోడ్ దగ్గర నుంచి లీవ్ అయ్యే కరెంట్స్ రెండు సమానంగా ఉంటాయి. ఈ నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని V అనుకుంటున్నాను. ఈ నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ V. ఇప్పుడు నేను ఇక్కడ KCLని అప్లై చేస్తున్నాను. అప్లయింగ్ నోడల్ అనాలిసిస్. ఈ నోడ్ దగ్గర నుంచి లీవ్ అవుతున్నటువంటి కరెంటుని I2 అనుకుంటున్నాను. ఈ 100 ఓమ్స్ల నుంచి లీవ్ అవుతున్నటువంటి కరెంటు ఎప్పుడైనా నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని సర్క్యూట్లో ఉన్నటువంటి మిగతా అన్ని వోల్టేజెస్ కంటే బిగ్గర్ వోల్టేజ్గా కన్సిడర్ చేసుకోవాలి నోడల్ అనాలిసిస్లో. సో అన్ని కరెంట్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 0 అవ్వాలి. ఎంటర్ అవుతున్నటువంటి కరెంటు 10 మిల్లీ యాంపియర్స్, లీవ్ అవుతున్నటువంటి కరెంట్ IX, లీవ్ అవుతున్నటువంటి కరెంట్ I2, వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే 0 అవ్వాలి. ఎప్పుడైనా KCLలో ఈ నోడల్ అనాలిసిస్లో ఎంటర్ అయ్యే కరెంట్ని మైనస్గా తీసుకుంటాము, లీవ్ అయ్యే కరెంట్స్ని ప్లస్గా తీసుకుంటాము. -10 మిల్లీ యాంపియర్స్, ఇది ఎంటర్ అవుతుంది కాబట్టి -10 మిల్లీ యాంపియర్స్, లీవ్ అవుతున్న కరెంటు IX, అదేవిధంగా లీవ్ అవుతున్నటువంటి ఇంకొక కరెంటు I2, వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 0కి సమానంగా ఉంటుంది. సో -10 మిల్లీ IX అంటే I = V/R ఫార్ములా లాగా రాసుకుంటున్నాను. I అంటే ఈ నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్, V/R అంటే 100 ఓమ్స్ ప్లస్ I2 అంటే ఈ నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ V, ఇది బిగ్గర్ వోల్టేజ్గా కన్సిడర్ చేసుకున్నాను కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది ఎక్కువ వోల్టేజ్, ఇది తక్కువ వోల్టేజ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నది కాబట్టి, అలాగే సర్క్యూట్ కూడా క్లోజ్ అయి ఉన్నది కాబట్టి ఈ I2 అనే కరెంటు ఇలా ఫ్లో అవుతుంది. సో I2ని V-1 వోల్ట్ బై 100 ఓమ్స్గా రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ -10ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ V/100 ప్లస్ V-1/100లో నుంచి 100 అనేది LCM V ప్లస్ V-1, ఈ -10 మిల్లీ యాంపియర్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే +10 మిల్లీ యాంపియర్స్ అవుతుంది. V ప్లస్ V 10V 2V-1/100 = 10 మిల్లీ. 100ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తే దేర్ఫోర్ 2V-1 = 10 × 100 మిల్లీ. 10 × 100 మిల్లీ, 10 × 100 మిల్లీ అంటే 1000 మిల్లీ. అంటే 1000 అంటే 1K × మిల్లీ. మిల్లీ K క్యాన్సిల్స్, దేర్ఫోర్ 2V-1 = 1 అని వస్తుంది. దేర్ఫోర్ V = ఈ -1ని షిఫ్ట్ చేస్తే +1/2, 2/2 = 1. సో వోల్టేజ్ వచ్చేసి 1 వోల్ట్. సో మనకు కావాల్సినటువంటి IX అంటే ఇక్కడ ఉన్నటువంటి నోడ్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. దేర్ఫోర్ IX మనకు కావాల్సినటువంటి IX వాల్యూ I అంటే ఏంటి, నథింగ్ బట్ కరెంట్, V/R ఫార్ములా లాగా రాస్తున్నాను. ఈ నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ V, రెసిస్టెన్స్ 100 ఓమ్స్, 1/100. దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని 1000తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు 1 × 1000/100 ఇంటూ 1000ని 1 × 1000, 100 × 1000. ఈ 1000ని K అని రాసుకుంటున్నాను. 100 ones 100 tens. ఈ డినామినేటర్లో ఉన్నటువంటి ఈ Kని న్యూమరేటర్కి షిఫ్ట్ చేస్తే మిల్లీ అవుతుంది.
దేర్ ఫోర్ మనకు కావాల్సినటువంటి కరెంట్ ఐఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 10 మిల్లీ యాంపియర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.